మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హే వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కందుకూరి వీరేశలింగం గారు ఒక మాట చెప్పారు ఇప్పుడు, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని. సో పుస్తకం యొక్క ప్రాముఖ్యత మన అందరికీ తెలిసిందే. అదే పుస్తకం వల్ల, ఆ పుస్తకం యొక్క గొప్పతనం వల్ల ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప మహానుభావులను మనం ఈరోజు చూస్తున్నాం. సో హైదరాబాద్లో 38 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక బిగ్గెస్ట్ బుక్ ఫెయిర్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. డిసెంబర్లో ఆల్మోస్ట్ ఒక 10 నుండి 15 రోజులు జరుగుతూ ఉంటుంది ఎన్టీఆర్ గార్డెన్స్లో. సో ఈసారి ఎన్టీఆర్ స్టేడియంలో 38th హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ డిసెంబర్ 19th నుంచి 29th ఆల్మోస్ట్ 11 days ఈ ఈవెంట్ అయితే జరిగింది. పుస్తక ప్రేమికులు, బుక్ లవర్స్ అందరికీ ఇది ఒక పండుగ అని చెప్పాలి. అంటే బిగ్గెస్ట్ ఫెస్టివల్. మనకు నార్మల్గా పొంగల్ ఇలాంటివన్నీ చూసుకుంటే హార్డ్లీ ఏదైనా కూడా 9 to 10 హార్డ్లీ 10 days లోపే ఉంటాయి ఏ పండుగ చూసుకున్నా. ఈ పండుగ మాత్రం 11 రోజులు ఉంది. అండ్ చాలామంది ఏమనుకున్నారంటే డిజిటల్ ఎరా స్టార్ట్ అయిన తర్వాత పుస్తకాలకి ఏముందిలే, పుస్తకం ఈ ప్రింటింగ్ అనేది అంతరించిపోతుంది, పబ్లిషర్స్ అనేవాళ్ళు కూడా, ఆథర్స్ అనేవాళ్ళు కూడా తగ్గిపోతారని అనుకున్నారు. కానీ క్రౌడ్ చూసిన తర్వాత లిటరల్లీ ఈ 11 days చూసుకుంటే లక్షల మంది వచ్చారండి ఇక్కడికి. సో వేల ప్రచురణలు, ఐ థింక్ 20,000+ రకరకాల వివిధ కేటగిరీస్లో బుక్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అండ్ మోస్ట్లీ హండ్రెడ్స్ ఆఫ్ ఆథర్స్ కూడా మనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు చాలామంది. సో ఆథర్స్ కోసం స్పెషల్గా కొన్ని స్టాల్స్ ఉన్నాయి, అండ్ మీడియా కోసం కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో మొత్తం 368 స్టాల్స్ ఉన్నాయన్నమాట. రకరకాల బుక్స్ ఉన్నాయి. సో ఇంతమంది, ఈవెన్ ఫ్యామిలీస్ కావచ్చు, స్టూడెంట్స్ కేజీ నుంచి లైక్ ఎల్కేజీ, ప్రీకేజీస్ నుంచి పీజీ వరకు, పిహెచ్డి వరకు కూడా ఇక్కడ ప్రతి బుక్ అవైలబుల్గా ఉంది. వాళ్ళతో పాటు మనం ఎన్నో ప్రేమ కథలని విట్నెస్ చేస్తూ ఉంటాం సినిమాల రూపంలో. బట్ సినిమాల కంటే అద్భుతమైన ప్రేమ కథలు, ఎన్నో హార్ట్ బ్రేకింగ్ స్టోరీస్ కూడా మనకి ఇక్కడ పుస్తకాల్లో దొరుకుతూ ఉంటాయి. రకరకాల ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, తెలుగు లిటరేచర్ కావచ్చు, సైన్స్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, ఈవెన్ యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కంప్లీట్ బుక్స్ ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. సో చాలామంది వచ్చారు. అసలు ఈ బుక్ ఫెయిర్ ఈరోజు మనం లాస్ట్ డేలో ఉన్నాం కాబట్టి, ఈ బుక్ ఫెయిర్ ఎలా ఎండ్ అయ్యింది, ఎంత బాగా ఎండ్ అయ్యింది, ఈ సంవత్సరం ఎంత బాగా జరిగింది అనే విషయాలు మనం లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ట్రై చేసి తెలుసుకుందాం. పదండి. సో నా షర్ట్ మీద ఉందన్నమాట రీబోర్న్ అని, అంటే తిరిగి పుట్టడం. సో ఒక పుస్తకానికి ఉందన్నమాట ఆ సామర్థ్యం, మనిషిని తిరిగి పుట్టించేంత సామర్థ్యం. సో చాలామంది ఏమంటున్నారంటే ఈ డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత పుస్తకాలు అంతరించిపోయాయి, చదివే వాళ్ళు తగ్గిపోయారు, ఎవరు చదవరని అంటున్నారు. బట్ లేదు, చదివే వాళ్ళు అలాగే ఉన్నారనేది నిదర్శనమే హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనమాట. మనతో పాటు అనిల్ బత్తులా ఉన్నారు. సో పబ్లిషర్. సో ఈయన ఓన్ డబ్బులు పెట్టి ఎన్నో పబ్లిష్ చేస్తున్నారు. ఈయన అడుగుదాం అసలు ఏంటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎలా ఉంది, నిజంగానే చదివే వాళ్ళు, పాఠకులు తగ్గిపోయారా లేదా అనేది. హాయ్ అన్న. హాయ్ అండి. నా పేరు అనిల్ బత్తుల అండి. నేను అనిల్ బత్తుల పబ్లికేషన్ తరఫున చేస్తున్నాను. అయితే తెలుగు తీసుకుంటే, తెలుగులో రీసెంట్గా 1.5 year నుంచి ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయిందండి. అదేంటంటే రవి మంత్రి అని ఒక అతను అమ్మడేరిలో కొన్ని పేజీలను రాశాడు. ఆల్మోస్ట్ 2.5 lakhs కాపీస్ అమ్ముడిపోయింది. భారతీయ భాషల్లో తమిళ్, కన్నడ, మలయాళము, హిందీ ఏ భాషలో కూడా అన్ని కాపీలు, ఒక రీజనల్ లాంగ్వేజ్ బుక్ పోలేదు. పెంగ్విన్ లాంటి సంస్థ ఆశ్చర్యపోయి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించి వేసింది.
తర్వాత రీసెంట్గా అయోధ్య చరణ కృష్ణ ఒక బుక్ వచ్చింది, అది 25,000 కాపీస్ అమ్ముడుపోయింది. అంటే ఇక్కడ అమ్ముడుపోవడం అంటే పుస్తకాలు అమ్ముడుపోవడము డబ్బులు కాకుండా కూడా కొత్త రీడర్స్ అంటే ఇన్స్టాగ్రామ్ జనరేషను జెన్జీ కానీ జనాల్ఫా కానీ వాళ్ళందరూ కూడా బుక్స్ చదువుతున్నారు. అండ్ బుక్ చదివి దాని మీద రీల్స్ చేసి అది ఇన్స్టాలో పెట్టుకోవడం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు ఒక సినిమా ఇష్టమైన సినిమా హీరో చూసి పెడుతున్నారు, ఓకే దట్ ఈస్ ఫైన్, వాళ్ళ ఇష్టము. ఎట్ ద సేమ్ టైం బుక్ను కూడా వాళ్ళ కల్చర్లో భాగం చేసుకున్నారు. అది ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ద్వారా జరిగింది. దట్ క్రెడిట్ గోస్ టు యంగ్ రైటర్స్ లైక్ రవి మంత్రి కావచ్చు, తర్వాత శ్రీనివాస్ కమిశెట్టి అని అయోధ్య చరణకృష్ణ రాశాడు. తర్వాత స్టిల్ కడలి సత్యనారాయణ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా చాలా బాగా బుక్స్ రాస్తుంది, చాలా బాగా బుక్స్ అమ్ముతుంది. అంటే వీళ్ళు రీడర్స్ని తయారు చేస్తున్నారు. ఈ పనిని ఒకప్పుడు ఎండమూరి వీరనాథ్ గారు, సూర్యదేవ రామ్మోహన్ రావు గారు, ఎద్దనపూడి సునేశనారాయణ చేశారు. ఇప్పుడు వీళ్ళు కొత్త జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ లవ్ నవల్సే వస్తున్నాయి, బట్ స్టిల్ దట్ ఈస్ ఫైన్. రీడింగ్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇంకొక 50 years వరకు కూడా ఏ విధమైన డోకా లేదు. ఈ 1 lakh కాపీస్ చదివిన వాళ్ళు కనీసం ఒక 25% మెంబర్స్ సర్వ్ అయినా కూడా వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు ఇంకా రైటర్స్గా మారుతున్నారు, ఇంకా కొత్త రైటర్స్ తయారవుతారు. సో బుక్ ఫేర్ చాలా బాగుంది. ఎక్కువగా యూత్ బుక్స్ కొంటున్నారు, ఎక్కువగా బుక్స్ రాస్తున్నారు. పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు మాత్రము పంచతంత్రం అలాంటివి ఇంగ్లీష్ వెర్షన్స్ అడుగుతున్నారు, లేనప్పుడు తెలుగు కూడా తీసుకెళ్తున్నారు. సో ఆశాజనకంగా ఉంది, బోల్డంత మంది వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. సో స్టిల్ చాలా మందికి ఉన్న భావన ఏంటంటే ఎందుకు ఫిజికల్ కాపీ, ఇప్పుడు ఈ బుక్స్ అనే ట్రెండ్ వచ్చింది డిజిటల్ ఎరాలో, సో ఎందుకు ఫిజికల్ కాపీ అనే ఆలోచన ఉంది, దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? చెప్తాను సార్. సింపుల్ లాజిక్ అండి. ఇప్పటికి మనకి వీడియో కాల్లో సౌకర్యం ఉంది. యూకేలో ఉన్న యుఎస్లో ఉన్న వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు అండి. కూతురు యుఎస్లో ఉందనుకుందాము, తల్లి ఇక్కడ ఉందనుకుందాం, రోజు వీడియో కాల్లో మాట్లాడుకుంటారు. 6 నెలలకో 1 yearకో ఎప్పుడో కూతురు క్రిస్మస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఆ కూతురు యుఎస్ నుంచి ప్రయాణించి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటే ఒక ఫీలింగ్ ఉంటుంది. అరే తల్లి కూతురు కౌగలించుకున్నప్పుడు ఒక బంధం ఉంటుంది. సో ఫిజికల్ బుక్ కూడా అలాంటిదేనండి. సో ఎన్ని ఈ బుక్స్ వచ్చినా, ఎన్ని పీడిఎఫ్స్ వచ్చినా, ఎన్ని ట్యాబ్లెట్స్ వచ్చినా, ఎంత వచ్చినా కూడా ఫిజికల్ బుక్ అనేది ఎటు చచ్చిపోదండి. అంటే ఫిజికల్ బుక్ను మనం చేత్తో తాకి చదవడం ఏదైతే ఉంటుందో ఆ ఫీలు, ఇట్స్ లైక్ హగ్గింగ్ యువర్ ఓన్ పేరెంట్. సో దాన్ని ఏది రీప్లేస్ చేయలేదండి. కాబట్టి ఈ బుక్స్, ఆడియో బుక్స్ వల్ల ఫిజికల్ బుక్ వచ్చిన ప్రమాదం ఏమీ లేదనడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ దొరికే బుక్స్లో చాలా వరకు పైరసీ కాపీలు రకరకాలు దొరుకుతాయి, జనాలు డౌన్లోడ్ చేసి ట్యాబ్లెట్స్లో చదువుకోవచ్చు. కానీ ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇప్పుడు బుక్ ఫేర్లో చూస్తే దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది విజిట్ చేసి ఉంటారు. ఈ 11 daysలో 15 లక్షల మంది పుస్తకాల కోసం వచ్చి వెతుక్కొని కొంటున్నారంటే వాళ్ళకి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం తెలియదా? వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవా? ఎవ్రీబడి హ్యాస్ అ స్మార్ట్ ఫోన్ స్టిల్. అంటే బుక్ను పట్టుకొని చదివితే వచ్చే ఆనందం వాళ్ళకి తెలుసు, అది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసు. ఇట్స్ లైక్ ఒక కుటుంబంలో ఉన్న 4 సభ్యుల మధ్య ఎటువంటి బాండింగ్ ఉంటుందో ఒక పాఠకుడికి పుస్తకానికి మధ్య కూడా అటువంటి బాండింగ్ ఉంటుంది. అది ప్రజలు నమ్మారు, అందుకోసం బుక్ ఫేర్కి తండాలుగా వస్తున్నారు. అది నేను రోజు బుక్ ఫేర్ లాస్ట్ డే, సో 11th day. సో ఇప్పటివరకు ఎంతమందిని మీరు అంటే మీ అంచనా ప్రకారం ఎంతమంది పాఠకులు ఇక్కడికి వచ్చి ఉంటారు? దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల మంది విజిట్ చేస్తుంటారండి. ఎందుకంటే మేము ఈ టేబుల్ తీసుకున్న తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఇక్కడే ఉంటున్నాము. ఈజీగా 10 to 15 lakhs మెంబర్స్ విజిట్ చేస్తుంటారు 11 daysలో. ఎక్కువగా తల్లిదండ్రులు, పిల్లలు, యూత్ వచ్చారు. ట్రెండ్స్ చూస్తే జనరల్గా యూత్ ఏమో ఇన్స్టాగ్రామ్ జనరేషన్ వాళ్ళు రాసిన లవ్ నవల్స్ కొనుక్కొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది రుద్రాన్ని రాశాడు, వీళ్ళ బ్రదర్ రాశాడు, ఇది హిస్టారికల్ ఫిక్షన్ అడ్వెంచరు. పిల్లలు, పెద్దవాళ్ళు రకరకాల మంది ఎక్కువ పిల్లలు చూపిస్తున్నారు, ఎందుకంటే సూపర్ హీరో అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాబట్టి. ప్లస్ తల్లిదండ్రులు, నేను బాబు బొమ్మల పంచతంత్రం నేను అనువాదం చేశాను, 50 కాపీలు పెడితే 2 గంటలు అమ్ముడుపోయాయి. అంటే పంచతంత్రం అనగానే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అంటే పిల్లల పుస్తకాలు తల్లిదండ్రులు కొంటున్నారు. తల్లిదండ్రులు కొందరు భార్యాభర్త వచ్చి పిల్లలు లేరనుకోండి, భార్యకి ఇష్టమైంది భర్త కొంటాడు, భర్తకి ఇష్టమైంది భార్య కొంటారు. అట్లా కస్టమర్స్ వాళ్ళ టేస్ట్లు రకరకాలుగా ఉంటాయి. అదొక అద్భుతం. రకరకాల జానర్స్ పీపుల్ రకరకాల వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొంటున్నారు, విపరీతంగా కొంటున్నారు, చదువుతారు కూడా. అంటే 10 పుస్తకాలు కొంటే కనీసం 5 అన్నా చదువుతారని నాకు నమ్మకం ఉంది. 10 చదవలేకున్నా కూడా, ఎందుకంటే బిజీ లైఫ్ వాళ్ళు సంపాదించుకోవాలి, కుటుంబం పోషించుకోవాలి కాబట్టి అట్లీస్ట్ 10 books కొంటే 5 అన్నా చదువుతారు, మళ్ళీ నెక్స్ట్ బుక్ ఫేర్ కూడా వస్తారు. సో బేసికల్లీ చాలామంది చెప్పే సైకాలజిస్టులు కూడా చెప్పే మాట ఏంటంటే నీతో నువ్వు సమయాన్ని గడపాలి. నాతో నేను సమయాన్ని గడపాలంటే పుస్తకంతోనే సాధ్యం. అది మనం సినిమాకి వెళ్ళాలన్నా, ఏది వెళ్ళాలన్నా 10 మందితో గడపాల్సిన సిచ్యువేషన్. ఒక పుస్తకం మనం ఇండివిజువల్గా చదువుతున్నాం అంటే నాతో నేను సమయం గడుపుతున్నాను, నన్ను నేను కరెక్ట్ చేసుకోగలుగుతాను, ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకప్పుడున్న ఇప్పుడు మీరు అన్న వీళ్ళందరినీ, ఎద్దనపూడి గారు కానీ, లేదంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానీ, ఆ టైంలో ఉన్న ఆథర్స్కి ఆ టైంలో ఉన్న రెస్పెక్ట్ కావచ్చు, ఆ వాల్యూ కావచ్చు, ఈ రోజుల్లో ఉంది అని అనుకుంటున్నారా మీరు? బికాజ్ చాలామంది హైప్ ఇచ్చుకుంటున్నారు. ఎవరైతే ప్రమోట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు లేపిన కడలి గారు కానీ అలాంటి వాళ్ళకి మాత్రమే హైప్ ఉంది. ఇప్పుడు ఒరిజినల్ ఆథర్స్కి ఆ రెస్పెక్ట్, ఆ వాల్యూ దొరుకుతుంది అనుకుంటున్నారు, దొరకట్లేదు అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. అదొక ఏమంటారంటే, అది నేను రెస్పెక్ట్ అని అనను కానీ పాఠకులకు తెలియకపోవడం అంటాను. ఇప్పటికీ కూడా ఇన్ని పబ్లికేషన్ హౌస్లు ఇన్ని జరిగినా కూడా స్టిల్
ఒక ప్రాపర్ బుక్ ఛానలైజింగ్ నెట్వర్క్ లేదు, 2 రాష్ట్రాల్లో లేదు. ఒక 1000 పుస్తకాలు వేస్తే, నేను కొకరో వేశానండి 1000 పుస్తకాలు, సైకిల్ దొంగ 1000 పుస్తకాలు వేశాను. వాటిని జిల్లాల్లో ఉన్న పుస్తకాల షాపులకి చేర్చడానికి అటువంటి నెట్వర్క్ లేదు తెలుగులో. స్టిల్ టుడే దెర్ ఇస్ నో నెట్వర్క్. అంటే నేను బ్లైండ్గా ఏదో ఒక 2-3 షాపులకి ఇస్తాను, వాళ్ళు డబ్బులు ఇవ్వడం తప్పితే రూరల్ అంటే డిస్ట్రిక్ట్స్లో నిజామాబాద్ జిల్లాలో ఒక పుస్తక బస్ స్టాండ్లో ఒక షాప్ ఉంటుందండి, వాడు ఒక్కొక్కరో 10 పుస్తకాలు అమ్మగలిగే కెపాసిటీ ఉంటుంది. వరంగల్లో ఒకటి ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది. వాటికి పంపిణీ చేసే నెట్వర్క్ ఒకప్పుడు ఉండేది, మధుబాబు నవళ్ళు అమ్మేవాళ్ళు అలా. ఇప్పుడు అటువంటి నెట్వర్క్ లేదండి, అది పెద్ద డ్రాబ్యాక్. కమింగ్ టు రెస్పెక్ట్కి వచ్చేసరికి ఓకే, రవి మంత్రి అయినా, శ్రీనివాస్ కొమ్మిశెట్టి అయినా, కడలి అయినా వాళ్ళు ఇన్స్టా పాపులర్ కాబట్టి రీల్స్ చేశారు, ఫేమస్ అయ్యారు. మిగిలిన రచయితల విషయానికి వచ్చేసరికి అంటే పాత తరం వాళ్ళకి అసలు ఇన్స్టాగ్రామే తెలియదండి, వాళ్ళు ఫేస్బుక్కే వాడతారు, చాలా తక్కువ మందికి తెలుసు. నేను అడాప్ట్ అయ్యాను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో సైకిల్ దొంగ ఒక్కొక్కరు పుష్ చేశాను కాబట్టి వాటి వల్లే మూవ్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే ఎక్కువ యూతే కొన్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల, వాటి వల్లనే. అందరూ అది అడాప్ట్ కాలేరు. సో రెస్పెక్ట్ దొరుకుతుందా లేదా అనే దానికంటే కూడా ఆన్సర్ ఏంటంటే, ఆ రచయితలు ఉన్నట్టు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రచయితలు ఉన్నారని ఇన్స్టాగ్రామ్లో చదివే యూత్కి తెలిస్తే వాళ్ళు ఆ బుక్ ట్రై చేస్తారు. ట్రై చేస్తే దాంట్లో విషయం ఉందని తెలిసిద్ది. ఈ రెండు జరిగిన తర్వాత రెస్పెక్ట్ ఆటోమేటిక్గా ఇస్తారు దాంట్లో సరుకున్నప్పుడు. అదొక గ్యాప్ ఉందండి. అంటే గౌరవం కావాలంటే బుక్ ఉన్నట్టు తెలియాలి. బుక్ ఉన్నట్టు తెలిస్తే చదువుతాం, చదివితే గౌరవిస్తాము. బుక్ ఉన్నట్టు ఉందన్న విషయమే తెలియనప్పుడు అది మిగిలిన జరగవు కదండి స్టెప్స్. అది అంటే ఎవ్రీ బుక్ ఫేర్లో నాకు తెలిసి ప్రతి ఒక్క బుక్ లవర్ కూడా ఏదో ఒక యూనిక్ బుక్ కొనుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. మీరేమన్నా ఈసారి ఎప్పుడు దొరకని బుక్స్ ఏమన్నా కొన్నారా? నేను చాలా అరుదైన పుస్తకాలు సేకరిస్తానండి. నేను 2000లో హైదరాబాద్ వచ్చాను. 25 ఏళ్ల నుంచి ప్రతి ఆదివారం హ్యాబిట్స్ వెళ్ళి పాత పుస్తకాలు కొంటాను. సుమారు నిజామాబాద్లో ఉన్న మా పల్లెటూరులో 6000 పుస్తకాలు ఉంటాయండి. ఈ బుక్ ఫేర్లో నాకు ఒక రేరెస్ట్ బుక్ దొరికింది సినిమా పోస్టర్ సంబంధించి, అది మీకు చూపిస్తాను. ఇదండి ఆ బుక్, చాలా రేర్ బుక్. లైక్ మూవీ పోస్టర్స్ ఉంటాయి వీటిల్లో. ఇది కవర్ పేజ్ అండి, చూడండి. చూస్తే ఆ వింటేజ్ మూవీ పోస్టర్స్. మీకు బాంబే వెళ్తే, బాంబే ఇప్పుడు మనకి చోర్ బజార్ అంటారు కదా ఇక్కడ, అలానే బాంబేలో కూడా ఓల్డ్ మార్కెట్ ఒకటి ఉంటుంది. ఓల్డ్ మార్కెట్ ఉంటుంది, పాత అమ్మేది. అక్కడ ఏం చేస్తారంటే అమితాబ్ బచ్చన్వి ఇట్లాంటి వాళ్ళవి ఈ పోస్టర్స్ జెరాక్స్లు తీసి పెడతారు. ఇది ఒరిజినల్ బుక్ అండి యాక్చువల్గా. అంటే ఓల్డ్ మూవీ పోస్టర్స్ ఎలా ఉన్నాయి, ఆ వింటేజ్ పోస్టర్స్ అనేవి కాఫీ టేబుల్ బుక్లా ప్రింట్ చేశారండి. సో ఇది రేరెస్ట్ బుక్, ఈరోజే దొరికింది. ఇది ప్రైజ్ 3000 చెప్పారు, ఫైనల్గా బేరం చేసి 700కి ఇచ్చారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బుక్ ఫేర్. చూడండి, ఇది చాలా విలువైన బుక్ అండి. అంటే నా నెక్స్ట్ ఏం చేస్తారంటే జస్ట్ మూవీస్ పోస్టర్స్ చూసి వదిలేకుండా ఒక్కొక్క టైటిల్ తీసుకొని IMDbలోకి వెళ్ళి దాన్ని జస్ట్ చదివి ఒకవేళ నచ్చితే ఆ మూవీ ఏదైనా నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, అక్కడ చూస్తానండి. అలా ఇది ఈ రేరెస్ట్ బుక్ ఈ బుక్ ఫేర్లో నాకు దొరికిన వజ్రంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ టు హైదరాబాద్ బుక్ ఫేర్ అండ్ థ్యాంక్స్ టు ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. ఫైనల్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీరు నాకు ఒక 2 బుక్స్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చాలా డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇదే ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఒక స్టార్ హీరో సినిమా అంటే ఆ రోజుకి అప్పటికప్పుడు సినిమా అప్పుడు టికెట్ 200 ఉండే టికెట్ ఒకసారి 1000 రూపాయలు అయినా కూడా ఎగబడి కొంటున్నారు. సో బుక్ ఫేర్కి వచ్చేసరికి మీరు డిస్కౌంట్ మీరే ఇస్తున్నారు, వాళ్ళు లేదంటే ఇంకా బేరం ఆడుతూ ఉంటారు మీరు అన్నట్టు. సో ఇది ఏ కోణంలో చూస్తారు మీరు? ఇక్కడ 2 విషయాలండి. ఇదంతా కూడా ఏంటంటే మార్కెట్ అండి, డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. ఎస్యూమ్ దట్ అల్లు అర్జున్ రోటే బుక్, పుష్పలో యాక్ట్ చేసిన అల్లు అర్జున్ ఒక బుక్ రాశాడు అనుకుందాం, ఎస్యూమ్ చేద్దాం. ఆ బుక్ డిస్కౌంట్ అడుగుతారండి ప్రజలు? అడగరు కదండి. ఎందుకు? అల్లు అర్జున్ టికెట్ పుష్పాని 1000 రూపాయలన్నా కొన్ని అలవాటు పడిన జనాలు కాబట్టి డిస్కౌంట్ అడగరు. సేమ్ సిచ్యువేషన్ రివర్స్ చేస్తాను. రవి మంత్రి రేపు పొద్దున హీరో అయ్యాడు అనుకుందాం, అల్లు అర్జున్లో హీరో అయ్యాడు రవి మంత్రి అప్పుడు బుక్ రాస్తాడు లేదా అప్పుడు సినిమా తీస్తాడు. అప్పుడు రవి మంత్రి బుక్ మీద డిస్కౌంట్ అడుగుతారా? లేదు. అంటే ఇక్కడ ఏంటంటే సినిమా టికెట్లు అనేవి ఎక్కువ ధర కొనడానికి ప్రభుత్వము అందరూ కలిసి అలవాటు చేశారు. పుస్తకాలు ఉన్న రేటుకే కొనాలి, డిస్కౌంట్ అడగకూడదు అనేది ప్రజలకు ఇంకా అలవాటు కాలేదండి. టైం పడుతుంది, ప్రజలు కూడా పెడతారు, డబ్బులు పెట్టలేరని కాదు. అంటే ఇక్కడ డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది ఏంటంటే ఇక్కడ లాస్ అవ్వడం లాభం కాదు, బుక్ పాఠకుడికి చేరాలనే తాపత్రయం రచయితకు కానీ పబ్లిషర్కి కానీ. అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే దట్స్ ఎ డిమాండింగ్ ఎంటర్టైన్మెంట్. ఇది అంత డిమాండ్ లేని ఎంటర్టైన్మెంట్. ఎప్పుడైతే పుస్తకం సినిమాలాగా డిమాండింగ్ ఎంటర్టైన్మెంట్ అవుతుందో అప్పుడు సినిమా రేట్లాగా పుస్తకాల రేట్లు కూడా తగ్గించరు, హ్యాపీగా అమ్ముకుంటారు. సేమ్ అటువంటి సిచ్యువేషన్ ఒక నెక్స్ట్ 25 or 50 yearsలో వచ్చిందని నేను హోప్ చేస్తున్నాను. సో మీ మాటల్లో తెలియకుండానే ప్రభుత్వం అనే పదం వచ్చింది. సో ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి హెల్ప్ కానీ, అంటే ఈ పాఠకులు చనిపోకుండా ఈ కల్చర్ అనేది చచ్చిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి హెల్ప్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? తమిళనాడు గవర్నమెంట్లో అండి ఎవ్రీ ఇయర్ తమిళనాడు గవర్నమెంట్లో ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ జరిగిద్దండి. ప్రపంచ భాషల నుంచి అక్కడికి వస్తే తమిళ పుస్తకాన్ని వాళ్ళ భాషలో చేస్తే ఒక్కో బుక్కి 2 lakhs 5 lakhs మనీ కేటాయించి గవర్నమెంట్ చేస్తుంది, చాలా ఇయర్స్గా చేస్తుంది. 2 రాష్ట్రాల్లో
స్టేట్ డివైడ్ కాకముందే డివైడ్ అటువంటి ప్రయత్నాలు అసలు ఏం లేవండి. అంటే ఒక తెలుగు పుస్తకాన్ని, ఈ అనువాదాలు వదిలేండి, తెలుగు పుస్తకాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఉన్నాడు, అల్లం శేషగిరిరావు ఉన్నాడు, కేశవరెడ్డి ఉన్నాడు. తెలుగు పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి, ఫ్రెంచ్లోకి, జపనీస్లోకి, ఇటాలియన్లోకి, లేదా పొరుగు భాషలైన తమిళ, మలయాళం, కన్నడంలోకి తీసుకెళ్లాలంటే ఒక ట్రాన్స్లేషన్ యూనివర్సిటీ ఉండాలి, లేదా ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కండక్ట్ చేసి అన్ని కంట్రీస్ నుంచి ప్రతినిధులను పిలిచి దానికి ఒక ఫండ్ కేటాయించి, దానికి ఒక మంత్రిని ఎవరినో కేటాయించి అలా చేస్తే తెలుగు భాష అనేది ఉందని తెలిసిద్ది, తెలుగు పుస్తకాలు, గొప్ప తెలుగు రచయితలు ఉన్నారని తెలిసిద్ది. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మన కళ్ళకి, మనకు ఎవరు తెలుసు అంటే శ్రీశ్రీ ఒక్కడే తెలుసు. శ్రీశ్రీ ఎలా తెలుసు అంటే ఆకలి రాజ్యం సినిమా భిక్ష కమల్ హాసన్ యాక్ట్ చేశాడు కాబట్టి శ్రీశ్రీ తెలుసు. గుంటూరు శేషేంద్ర శర్మ ఎలా తెలుసు? పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి గుంటూరు శేషేంద్ర శర్మ తెలుసు. లేకుంటే తెలియదండి, వీళ్ళు కూడా వాళ్ళ వల్ల తెలుసు. ఆ దుర్గతి కాకుండా, ఒక సినిమా వాళ్ళు చెప్తేనే పుస్తకం తెలిసే స్థితి కాకుండా గవర్నమెంట్ అటువంటి పని చేయగలిగితే, అటువంటి సపోర్ట్ ఇవ్వగలిగితే, అంటే రైటర్స్ కంటే ఇప్పుడున్న రైటర్స్ కానీ చెప్పను, ఒక 100 ఏళ్ళలో వచ్చిన క్లాసిక్ వర్క్స్ని ఐడెంటిఫై చేసి 100 ఏళ్ళలో వచ్చిన గొప్ప కథలు, 100 కథలు కావచ్చు, 100 పుస్తకాలు కావచ్చు, వాటి ఎటువంటి లాబియింగ్లు ఇట్లాంటివేమి, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక జెన్యూన్ కమిటీ లాంటిది వేసి, ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు కమిటీ లాంటిది వేసి జెన్యూన్ 100 బుక్స్ తెలుగులో సెలెక్ట్ చేసి, కథా నవల రకరకాలవి, కన్యాశుల్కం క్లాసిక్ అండి మనకి, అట్లాంటి వర్క్ సెలెక్ట్ చేసి కనీసం 10 భారతీయ భాషల్లోకి 10 అంతర్జాతీయ భాషల్లోకి వెళ్ళగలిగేలా ఒక 5 ఏళ్ల ప్రణాళిక చేసుకొని ఆ విధంగా గవర్నమెంట్ చేయగలిగితే అసలు తెలుగు భాష అనేది ఉందని ప్రపంచంలో అందరికీ తెలిసిద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె తెలుగు గాయ, మా విశ్వనాథ సత్యనారాయణ ఉన్నాడు, ఆయన 1000 పడగలు రాశాడని గర్వంగా మనం చెప్పుకోగలిగే స్థితి వచ్చిందండి. అటువంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రావాలని మేమందరం రచయితలుగా, పబ్లిషర్లుగా కోరుకుంటున్నామండి. చివరిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నానండి, అంటే స్ట్రైట్ మార్కెట్ రియాలిటీ తెలియడం కోసం మీరు ఇప్పటివరకు డబ్బులు గడించారా? లేదు, కోల్పోయినా నాకు తెలిసి మీరు మీ ప్రచురణలు ఆగవని నాకు తెలుసు, బట్ స్టిల్ అడుగుతున్నాను, మీరు ఏమైనా డబ్బులు గడించగలిగారా? లేదు, నష్టాల్లోనే అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇండివిజువల్ రైటర్స్ అంటే డబ్బులు పెట్టడమే కానీ రావడం ఉండదండి. ఇండివిజువల్ పబ్లిషర్ అయితే అది ఎలా ఉంటుందంటే 40,000 పెట్టి ఒక బుక్ వేసాం అనుకోండి, మనకు వచ్చేది 2,000, 3,000, 3,000 వస్తాయి. వాటిని ఒక దగ్గర జాగ్రత్త చేసే మెకానిజం మనకు ఉండదు. డైలీ లైవ్ ఉండాలి కదండి, కర్రీ తెచ్చుకోవడం, అన్నం వండుకోవడం, బియ్యం తెచ్చుకోవడం, ఆ డబ్బులు అలా ఖర్చు అయిపోతాయి. సో పెట్టేటప్పుడు 40,000 పెట్టాలి, వచ్చేటప్పుడు 400 లేకపోతే 4,000 వస్తాయి, ఖర్చు అయిపోతాయి. సో కాబట్టి పెట్టిన పెట్టుబడి వచ్చినా కూడా పెట్టుబడి వస్తుందండి, పెట్టిన పెట్టుబడి వస్తుంది, లాభం ఏం పెద్దగా రాదు. ఎందుకంటే కానీ ఆ వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు నాకు కొక్రో అయిపోయిందండి, నేను 1000 వేసాను. కొక్రోకి డిమాండ్ ఉంది. ఎందుకు డిమాండ్ ఉంది కొక్రో కంటే మేబీ కొక్రో ఇంకోటి ఉత్తమ రష్యన్ కథలు ఉంది. మొన్న కీరవాణి గారు వచ్చారు, తర్వాత వంశీ గారు వచ్చారు. వాళ్ళు నాకు ఇంతకుముందు తెలుసు, అంటే వాళ్ళు పుస్తకాభిమానులు కాబట్టి నేను తెలుసు కాబట్టి వచ్చారు ఇక్కడికి. వాళ్ళతో 2 పుస్తకాలు పట్టుకునేలా చేస్తే ఆ బుక్ని జనాలు కొన్నారు కూడా. కానీ నేను రీప్రింట్ చేయలేను, ఎందుకంటే ఆ డబ్బులతో నేను కొత్త బుక్ వేయగలుగుతాను. అంటే ఇండివిజువల్ రైటర్స్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు పుస్తకం వేస్తే ఆ పుస్తకం వేసిన డబ్బులు వస్తాయి, కొంచెంగా వస్తాయి, లేదా కొన్నిసార్లు పోవచ్చు. పబ్లిషర్స్, ప్రొఫెషనల్ పబ్లిషర్స్ వేరు. ఇప్పుడు అజూ పబ్లికేషన్స్ ఉంది, అన్వేక్షకి పబ్లికేషన్ ఉంది, ఛాయా ఉంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 50 lakhs అంత కార్పస్ ఫండ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు, అదొక సెటప్, అది కార్పొరేట్ సెటప్, ఒక దిల్రాజ్ ఆఫీస్ లాంటి సెటప్ అది వేరు. ఇండివిజువల్ రచయితలు వేరు. ఇండివిజువల్ రచయితలకి అయితే పబ్లిషింగ్లో దాదాపుగా డబ్బులు పోవడమే కానీ రావడం అనేది ఏమి ఉంటుందండి పెద్దగా. ఇది హానెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఎవ్రీ ఇయర్ బుక్ ఫేర్లో కొత్త ఆథర్స్ పుట్టుకొస్తూ ఉంటారనమాట. సో ఈసారి ఒక కొత్త ఆథర్ మన ముందుకు వచ్చాడు, ఆయన పేరు లౌశిక్ తేజ. తనే నా ప్రేమకు చిరునామా బుక్ పేరు. యా, సో హాయ్ బ్రో. హలో. సో ఏం చదువుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఇంకా. ఫైనల్ ఇయర్? అవును. అసలు అంటే బీటెక్ అంటే ఇంజనీరింగ్, అందరూ ఈ సాఫ్ట్వేర్ మీద, డబ్బు మీద, వీటి మీద ఉంటుంది కదా. వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏంటి రైటింగ్ మీద ఏంటి ఇంట్రెస్ట్? బేసిక్గా స్క్రిప్ట్ రైటింగ్స్ అవి రాస్తుంటాను కాలేజ్లో కూడా. సో ఈ టైటిల్ మీద నేను స్క్రిప్ట్ రైటింగ్ రాసినప్పుడు ఒకళ్ళు నన్ను చదివి నా స్క్రిప్ట్ అంతా నువ్వు బుక్ రాయి, నీకు నేను ఇన్వెస్ట్మెంట్ అది పెడతాను అని చెప్పి పిలిచారనమాట. సో ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఈ ఇయర్ పబ్లిష్ అయింది అది? అవును సార్, November 22nd పబ్లిష్ అయింది రీసెంట్గా. నైస్. సో ఏంటి, ఎవరన్నా నీకు రీడర్స్లో మీ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరో ఒకళ్ళు చదివిన వాళ్ళ నుంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఏమొచ్చింది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బేసిక్గా నేను దీంట్లో ఫాదర్ క్యారెక్టర్ గురించి చాలా డెప్త్గా రాశాను. అంటే హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చనిపోతారనమాట. సో అది చదివి చాలా ఎమోషనల్ అయిపోయారు కొన్ని లైన్స్. సో అది చదివి నిజంగా మా ఫాదర్ ఉన్నారు, కానీ మా ఫాదర్కి ఏదో అయిందని కూడా అనుకుంటున్నారు చాలామంది. సో ఆ ఎమోషనల్గా నాకు చాలా డెప్త్గా ఇచ్చారనమాట. నిజంగా ఈ బుక్ చదవాలి అని రాసిపెట్టుంది అన్న ఫీల్ ఉంది సార్ మాకు అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఫాదర్స్ని కోల్పోయిన వాళ్ళు ఎంత ఎమోషనల్ డెప్త్ చూపిస్తారో అంత ఎమోషనల్ డెప్త్ ఈ కథలో ఉంది. ఉంది. ఇప్పుడు తనే నా ప్రేమకు చిరునామా అంటే ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అన్నట్టు కనిపిస్తుంది మాకు. అంతేనా?
బేసిక్గా ఇది వచ్చేసరికి మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఒక అబ్బాయి కథ ఆకతాయితనంగా మొదలయ్యే బీటెక్ చివరి ఆఖరిగా జీవితం అంటే ఏంటో నేర్పిస్తుందనే ప్లాట్ మీద రాశాను. అందులో అందమైన ప్రేమ కథ, స్నేహితులు, సన్నివేశాలు, మధ్యతరగతి కుటుంబం ఎమోషన్ కూడా చాలా డెప్త్గా చెప్పాను. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఇండియన్ కల్చర్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి దసరా లాంటి ప్లాట్ తీసుకొని అమ్మాయి అమ్మవారి అవతారాల్లో నాట్యం ఆడుతుంటే తన ప్రేయసిలోని దేవతను ఎలా చూస్తాడు ఒక అబ్బాయి అనేది కూడా వర్ణించి రాశాను. బాబా ఎన్ని లేయర్స్ ఉన్నాయి అసలు లిటరల్లీ. సో చాలామంది ఇప్పుడు జెఫ్ బెజోస్ కానీ లేదంటే మార్క్ జకర్బర్గ్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడమే కాదు, మన రచయితలను చూసి కూడా ఇన్స్పైర్ అవ్వండి. అండ్ అందరూ ప్రతి ఒక్కరు సినిమా తీద్దాం అనుకున్నారు, కానీ ముందు సినిమాలో రచయిత అవుదాం, మనం బుక్ మీద పెన్ పెడదామనే ఆలోచన ఎవరికి రావట్లేదు. బ్రోని చూసి నిజంగా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. సో ఏంటి బ్రో, ఏ కాలేజ్లో చదువుతుంటా? మాది విజయవాడ, నేను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. సో ఏంటి ఇక్కడ ఈ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటావా బుక్ ఫేర్కి? లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈ బుక్ ముందు మాట అని చెప్పి రాసుకొచ్చాను. జస్ట్ నేను ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. దాంట్లో ఏంటంటే ట్రూ లవ్ గురించి చెప్పాను. 500 కాపీస్ దాకా సేల్ అయినాయి అవి కూడా. సో ముందు మాటనే ఒక బుక్ ప్రింట్ చేస్తే జస్ట్ ఒక టైటిల్తో ప్రింట్ చేసుకొని వచ్చాను. దీంట్లో ఏంటంటే ముందు మాటలో ఇది లవ్ స్టోరీ కాబట్టి ట్రూ లవ్ చెప్పాలనుకున్నాను. సో స్వచ్ఛమైన ప్రేమ అమ్మ గర్భం నుంచి మొదలవుతుంది అనే పాయింట్తో అక్కడ నుంచి చెప్పుకుంటూ వచ్చాను లవ్ గురించి. లాస్ట్లీ నా బుక్ని కనెక్ట్ చేస్తూ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ప్రతిదీ లవ్ అనుకుంటుంది, సమ్ వాట్ ట్రూ లవ్ అంటే ఏంటనేది నా వేలో నేను ఎక్స్ప్రెస్ చేశాను. అది చాలా వరకు రీచ్ అయింది. ఇన్స్టాల్లో కూడా ఈ బుక్కి ఫేమ్ ఉంది. అరౌండ్ 5 lakh వ్యూస్ ఉన్నాయి అండ్ 50+ K లైక్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది ఆడియన్స్ వెయిట్ చేశారు నా కోసం 1 year దాకా. ఎందుకంటే లాస్ట్ సంక్రాంతిలో వచ్చింది ఆ రీల్. నేను నవంబర్లో లాంచ్ చేశాను. బికాస్ నా సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ ఉండడం వల్ల నాకు కొంచెం టైం పట్టింది. అదనమాట. సో బేసికలీ నువ్వు ఒక ఆథర్గా కాకుండా ఒక బుక్ లవర్వి కూడా కాబట్టి. సో ఏంటి ఈ సంవత్సరం బుక్ ఫెయిర్ మొత్తం నీకు ఏమనిపించింది? నువ్వేమన్నా కొన్ని బుక్స్ ఏమైనా కొనుక్కున్నావా, స్పెషల్ బుక్స్? ప్రజెంట్ నేను స్టాల్ దగ్గర ఉండడం వల్ల బుక్స్ అయితే కొనలేదు. ఇవాళ లాస్ట్ డే, వాళ్ళు వెళ్ళి ఎతకాలి. కాకపోతే ఈ సంవత్సరం నేను చూసింది అయితే అసలు నన్ను అందరూ అడిగేవాళ్ళు బుక్ రాసేటప్పుడు, బుక్ రాసినావు అసలు ఎవరైనా కొంటారా చదువుతారా అని. నాకేమనిపించిందంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి, ఇంతమంది సంచులు బుక్స్ కొనుక్కొని వెళ్తున్నారు, అసలు మొయ్యలేనన్ని బుక్స్ కొనుక్కెళ్తున్నారు, అంతమంది జనాలు ఉన్నారు, మీకే తెలీదు అని చెప్పి వాళ్ళకి చూపించాలనిపించింది నాకైతే బుక్ ఫెయిర్ మీద. యా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది స్టాల్ నెంబర్ 288. సో ఇది తెలుగు అకాడమీ స్టాల్ అనమాట. మోస్ట్లీ అకాడమిక్ బుక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. సార్ ఎక్కడి నుంచి అండి? తెలుగు రాదు మీకు వచ్చా? హాయ్ సిస్టర్. హలో. ఏంటి ఇప్పుడు అకాడమిక్స్ కోసం వచ్చారా బుక్స్? బుక్స్ జస్ట్ చూడండి ఇంకా చూడడానికి వచ్చారు. ఏం చదువుతున్నారు? 9th class. 9th క్లాస్ బుక్స్ ఏముంటాయి ఇక్కడ? మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, చాలా చాలా బేసికలీ సైన్స్ ఇంకా మ్యాథ్స్ బుక్స్ ఉంటాయి, ఇంకా ఫిక్షనల్ బుక్స్ కూడా ఉంటాయి. సో మోస్ట్లీ ఇప్పుడు డిజిటల్ ఎరా వచ్చింది, ఈ బుక్స్ ఉన్నాయి అవైలబుల్గా. ఎందుకు ఫిజికల్ బుక్స్ని మీరు ప్రిఫర్ చేస్తున్నారు? ఫిజికల్ బుక్స్లో అది ఒక ఆథర్తో ఒక కనెక్షన్ ఉంటుంది. అది ఈ బుక్స్లో ఎంత ఉన్నా కానీ ఈ బుక్స్లో ఆ ఫీల్ వచ్చేది, ఆ రియాలిటీ అది రాదు. సో ఇప్పుడు మీకోసం మీ ఫ్యామిలీ అంతా వచ్చారా, లేదా మీ ఫ్యామిలీ అందరూ కూడా బుక్ లవర్సా? నేను నా ఫాదర్ చాలా పెద్ద బుక్ లవర్స్, మేము చాలా అకాడమిక్ సైడ్ ఉంటాం. నాకు కూడా బుక్స్ మోటివేషన్ ఆయనతోనే వచ్చింది. వి ఆల్సో రైట్ బుక్స్. నాన్నగారు ఏం చేస్తారు? ఆయన హీఈస్ అ నేషనల్ రిసోర్స్ పర్సన్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హీ ఆల్సో రైట్స్ బుక్స్. ఓకే.
ఆథర్ ఆయన కూడా ఆయన పబ్లిష్ చేశారా ఏమన్నా బుక్? ఆయన బుక్స్ ఉన్నాయి, 3-4 బుక్స్ ఉన్నాయి ఆయనవి. అండ్ ఎంటర్ప్రెనర్ ఇన్సైడ్, ఇంకా విజ్డమ్ టు అ జర్నీ, ఇంకా ఐ ఆల్సో రైట్ బుక్. సో మీరు కూడా బుక్ రాశారా ఆల్రెడీ? ఏంటి బుక్? ద వార్ బై షైవి ముఖర్జీ. అది ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్, ఆపరేషన్ సింధూర్, దాని మీద. పహల్గామ్ అటాక్స్ గురించి బుక్ రాశారు మీరు. నైస్. ఇక్కడ ఏ స్టాల్లో దొరుకుతుంది అది? ఈడ లేదు యాక్చువల్లీ, ఇట్స్ పబ్లిష్ ఇన్ కోల్కతా. సో ఆడ ఏ లాంగ్వేజ్లో? ఇంగ్లీష్ ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది ఆ బుక్. నైస్. ఇంత సచ్ యంగెస్ట్ ఆథర్ ఏమో నాకు తెలిసి ఈ బుక్ ఫెయిర్లో ఉన్న వాళ్ళందరిలో. 9th క్లాస్ అంట ఆల్రెడీ బుక్ ఆథర్. సో ఈ బుక్ ఫెయిర్లో ఏమన్నా యూనిక్ బుక్స్, ఏమన్నా స్పెషల్ బుక్స్ ఏమన్నా కొనుక్కున్నారా? నేను సైన్స్ ఎక్కువ ఫాలో అవుతాను. నేను సైన్స్ కోసం బుక్స్ కొనుక్కున్నాను, ఫర్ మై అకాడమిక్స్. ఇంకా కొన్ని ఫిక్షనల్ బుక్స్ కొనుక్కున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు తెలిసే ఉంటుంది అన్వీక్షికి పబ్లికేషన్స్. సో స్టాల్ నెంబర్ 304 అనమాట. సో ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు. మన ఆర్గనైజర్ మహేష్ అనమాట ఆయన పేరు. హాయ్ బ్రో. హలో. సో ఏంటి బుక్ ఫేర్ 38th బుక్ ఫేర్ కదా ఇది? సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక lakhs ఆఫ్ పీపుల్ వస్తున్నారు. నేను ఇందాక ఎవరిని అడిగితే ఆల్మోస్ట్ 15 lakhs మెంబర్స్ వచ్చి ఉంటారు ఇప్పటివరకు బుక్ రీడర్స్ అని అన్నారు. ఇది నిజమేనా? అది అంటే వాళ్ళు కౌంట్ చేసి అంటే అన్నిటికీ లెక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళు 15 lakhs అప్రాక్సిమేట్లీ ఫుట్ఫాల్ చెప్పుండొచ్చు. బట్ మేము ఇక్కడ వస్తున్న రష్ని ఫేస్ చేసేది మేము కాబట్టి, స్టాల్లో ఉండి బుక్స్ అనేది మేము కాబట్టి అది 15 కాదు, అంతకన్నా ఎక్కువే ఉంటుంది. సో ఒక ఫిగర్ చెప్పాలి కాబట్టి ఒక ఫిగర్ మైండ్లో ఉంటే ఓకే అని అనుకుంటారు కాబట్టి అంటున్నారు కదా, 15 కాదు ఎక్కువే ఉంది అది. అండ్ మంచి వైబ్ అయితే కనిపించింది. ఫార్చునేట్ ఫుట్ఫాల్ అది. అండ్ ఆ వైబ్ ఉంది. ఇప్పుడు డిజిటల్ ఎరా కాబట్టి ఈ బుక్స్ వచ్చినాయి, ఇలాంటివన్నీ వచ్చినాయి. సో ఈ పాఠకులు తగ్గిపోతూ ఉంటారు, ఇకపై ఈ ఫిజికల్ బుక్స్ ఇకపై ప్రిఫర్ చేయరు అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. బట్ ఇది బుక్ ఫేర్ ఇప్పుడు హైదరాబాద్లో ఈ 38th బుక్ ఫేర్ దాన్ని రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసిందంటారా? డెఫినెట్లీ ప్రూవ్ చేసింది. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే బుక్స్ అంటే అదే మహాప్రస్థానం, అదే అమృతం కురుస్తున్న రాత్రి, అదే అమరావతి కథలు అన్నట్టుగా ఉండేది. అంతెందుకు మేమే ఇక్కడ గత 5-6 ఇయర్స్గా పెడుతున్నాం కదా, ఈ బుక్స్ మాత్రం అడిగేవాళ్ళు. ఇప్పుడు లిస్ట్ తీసుకొని వస్తున్నారు. అంటే ఒక లిస్ట్ ఎప్పుడు రాసుకుంటారు? ప్లాన్డ్గా ఇది కొనాలి అని చెప్పేసి ఎక్కడో సేవ్ లిస్ట్లో ఉన్నప్పుడే కదా. అది ఫెయిర్, ఈ బుక్ ఫేర్కి కొనాలి అని చెప్పేసి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అంటే మైండ్లో ఫిక్స్ అవ్వడమే కదా. మనం ఈసారి ఈ పుస్తకాలు కొంటున్నాం అంటే మనం దానికి టైం ఇస్తున్నాం అని అర్థం. సో ఆ చేంజ్ కనపడుతుంది. సో అండ్ ఎంత లేదన్నా సరే ఫిజికల్ బుక్ని చేతిలో ముట్టుకోవడం అనే ఫీల్ వేరు. ఇట్ గివ్స్ యూ అ డిఫరెంట్ హై. అండ్ అది ఇంపార్టెంట్ కూడా. ఎంత లేదన్నా సరే ఫోన్లో పీడిఎఫ్ చదివినా, మళ్ళీ ఇక్కడ పీడిఎఫ్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకోవాలి. అది పైరసీ తీసుకోవడం, దాన్ని ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు. ఎంత డిజిటల్లీ మనం చూసి చదువుకున్నా కానీ మనం డిస్ట్రాక్ట్ అవుతాం. సో దాన్ని నిజంగానే బీట్ చేసింది. అండ్ మంచి మంచి గొప్ప పరిణామం ఇది. సో ఐ మీన్ ఇప్పుడు చాలామంది ఆథర్స్ కూడా పాపం ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎదురుగుండా వాళ్ళు ఎంతమంది ఆ నావెల్ని కొంటున్నారు, వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ అడగడం, ఇలాంటివన్నీ చూస్తూ చాలా మురిసిపోతూ ఉన్నారు ఈ 11 రోజులు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ మీరు పార్టిసిపేట్ చేశారా? చేశాను. సో అప్పటికి ఇప్పటికి ఏంటి, ఎలాంటి మార్పులు చూసారు? అది ఐ మీన్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? చెప్పాలంటే కొంచెం గర్వంగా చెప్తాము. ఎందుకంటే అలాంటి ఆ కల్చర్కి టార్చ్ బేరర్ మేమే. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న ఏ పుస్తకాన్ని తీసుకున్నా సరే ఆ రైటర్ ఇక్కడ ఉంటారు. ర్యాండమ్గా మీరు 2 పుస్తకాలు ఇక్కడ చూస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి 2 పుస్తకాలు ఉన్నాయి. అది ముట్టుకుంటే సతీష్ చముడు అది రాసింది, అది అక్కడే ఉన్నారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ మేము ఎలా చేస్తుంటామంటే వచ్చిన వాళ్ళకి ఈ పుస్తకం చూడండి చేతికిస్తామా, చూడండి ఈ పుస్తకం సరే వెనకాల చూడండి, ర్యాండమ్గా 2 పేజీలు చదవండి, ఇది రాసిన తనే అని ఇలా చూపిస్తాం అనమాట. ఎందుకంటే అతను మా స్టాల్లో ఉన్నాడు. సో రైటరే హిమ్సెల్ఫ్ ఇక్కడ ఉండి ఇది నా పుస్తకం అండి చూడండి అని ఇస్తుంటే ఇంకొంచెం ఓన్ చేసుకుంటారు. సో సరే చదివిన తర్వాత ఎలా ఉందో, ఇప్పుడు 150 పుస్తకాలను నించొని వెంటనే చదవలేదు, లైబ్రరీ కాదు. బట్ చదివిన 5 పేజెస్ అయినా సరే ఇదేదో బాగుంది అని చెప్పేసి, ఇదా ఇతను రాసింది అని చెప్పేసి అతని అంతర్గతం తెలుసుకుంటారు. సో ఆ కల్చర్కి మేము టార్చ్ బేరర్గా చెప్పుకోవాలి. ఎందుకంటే వీఆర్ వెరీ వెల్ నోన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ దాన్ని మెయింటైన్ చేయడం. రైటర్స్ ఇక్కడ ఉండి ఇదే మేము చేస్తాము, ఇదే మేము రాసింది చూడండి, ఏదన్నా మా మొహం మీద చెప్పచ్చు. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఏదో రాంగ్ రివ్యూ పెట్టకుండా మా మొహం మీదే తిట్టి చెప్పచ్చు, అప్రిషియేట్ చేయొచ్చు, రెండూ చేయొచ్చు అన్నట్టుగా. సో అది చాలా అండ్ సైకలాజికల్లీ అండ్ ఇట్ ట్రిగర్స్ దట్ ఓకే వీఆర్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్, హ్యాపీ ప్లేస్, కనెక్ట్ అయ్యామని ఇది ఉంటుంది అనమాట. అట్లా సో బీయింగ్ ఏ బుక్ లవర్, పబ్లిషర్, ఐ మీన్ ఈ ఆర్గనైజర్ ఇవన్నీ పక్కన పెడితే బీయింగ్ ఏ బుక్ లవర్, నార్మల్లీ కందుకూరి వీరేశలింగం గారు చెప్పారు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో. ఇప్పుడున్న ట్రెండ్కి చిరిగిన చొక్కా ఎవడో తొడుక్కోడు, కానీ అది మేబీ ట్రెండ్ అయితే చింపుకుని తొడుక్కుంటారు. బట్ మంచి బట్టలు తొడుక్కుంటూ మంచి పుస్తకాలు చదువుకోమని మీరు ఎలా చెప్తారు మెసేజ్? సరే కందుకూరి వీరేశలింగం గారు చెప్పిన ఎరా వేరేది కాబట్టి మనకి తెలిసిన పుస్తకాల గురించి చదవకటే కాబట్టి అదే కోట్ని ఫార్చునేట్లీ కనీసం ఒక్క కోటైనా సరే ఇంకా ఫార్వర్డ్ అవుతుంది. బట్
ఐ రీప్లేస్ దట్ కోట్ విత్ పుస్తకం హస్తక భూషణం అని చెప్పేసి. సో చేతిలో ఐఫోన్ ఉన్న, చేతికి స్మార్ట్ వాచ్ ఉన్న, కానీ చేతిలో ఒక పుస్తకం ఉంటే ఆ హై వేరు, మనకు మనిషి ఇచ్చే విలువ వేరు. చేతిలో పుస్తకం ఉంటే ఆ అందం వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విఘ్నత వేరు. అది చూస్తే అరే విఘ్నుడిలాగా అనిపిస్తుంది. అంటే పట్టుకుంటేనే ముట్టుకుంటేనే విఘ్నుడు అని కాదు, చేతిలో పుస్తకం ఉంటే అవతల మనిషి మనం చూసే సైకలాజికల్లీ చూసే యూనో యాంగిల్ వేరు ఉంటుంది. సో అండ్ ఐ డోంట్ థింక్ అఫ్ కోర్స్ అందరూ అఫోర్డ్ చేస్తున్నారు, చేయట్లేదని కాదు, కానీ పుస్తకానికి ఎంతైనా పెట్టచ్చండి. అండ్ దే డోంట్ కాస్ట్ యూ అ బాంబ్. మీరు సెప్టెంబర్లో కొత్త ఐఫోన్ వస్తేనే కొనేస్తున్నారు మీరు, ఈఎంఐలు అని సరే. సో ర్యాండమ్గా మీరు ఏ పుస్తకం తీసుకొస్తారు అంటే మా స్టాల్లోనే కదా, ఎక్కడ తీసుకున్నా సరే మా 250 రూపీస్ ఉంటాయి, లేదా 300. అసలు అది కూడా కష్టమే. న్యూ ఇయర్ రైటర్స్ అందరూ మాక్సిమం 150, 175 రూపీస్లో పెట్టుకుంటున్నారు పుస్తకాలన్నీ. సో మీరు మీ ఇంటికి ఎన్నో అవసరమైన వస్తువులు ఇంట్లో పెట్టుకునే ఆ ప్లేస్లో ఒక పుస్తకం పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం, చాలా 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 ఉత్తమం. సో ఎస్, ఐ సజెస్ట్ చినిగిన చొక్కానైనా వేసుకోండి, మళ్ళీ మళ్ళీ వేసుకోండి, అవసరమైతే చొక్కా విప్పేయండి, కానీ మంచి పుస్తకం కొనుక్కోండి. నైస్. ఇప్పుడు ఐఫోన్ అన్నాడు కదా, వాటన్నిటికీ మనం ఛార్జింగ్ పెట్టాలి, బట్ ఒక బుక్ ఉంటే మనల్ని ఛార్జ్ చేస్తుంది అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు ఒక యంగ్ ఆథర్ ఉన్నారు, జీబీ సుష్మిత మానస అనమాట. సో 2 books అప్పుడే రాశారు. ఆవిడ ఏజ్ ఎంతో నాకు తెలియదు కానీ, ఏంజల్, ట్రూత్ ఆర్ ట్రూత్. సో హాయ్ సుష్మిత గారు. హలో అండి, సో ఏంటి మీ ఏజ్ ఎంత? నాది 25. 25 ఇయర్స్కి 2 books రాశారనమాట. నా జీవితంలో నేను ఒక బుక్ కూడా కంప్లీట్గా చదవలేకపోయినప్పటికీ. యా, సో ట్రూత్ ఆర్ ట్రూత్ అండ్ ఏంజల్ ఏంటి 2 books థీమ్ ఏంటి, అసలు ప్లాట్ ఏంటి అలాగా? సో ఏంజల్ వచ్చేసి అదొక లవ్ స్టోరీ అనమాట. నేను లాస్ట్ ఇయరే లాంచ్ చేశాను అది హైదరాబాద్ బుక్ ఫేర్లో ఫస్ట్. సో అది ఏంటి అంటే ఒక చిన్ననాటి స్నేహితులు మళ్ళీ పెద్ద అయిన తర్వాత కలుసుకుంటారు, వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అని చెప్పి. సో అది ఒక పొలిటికల్ లవ్ స్టోరీ అనమాట, పాలిటిక్స్ యాడ్ అయ్యి ఒక డ్రామా అంతా. ట్రూత్ వచ్చేసి ఇది క్రైమ్ థ్రిల్లర్. సో హీరో వచ్చేసి చెస్ థీమ్స్ యూజ్ చేసి కిల్లర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చదువుకున్నారు మీరు? నేను మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ చేశాను. ఓకే, అంటే బేసికల్లీ అందరూ ఈ డబ్బుల మీద దృష్టి పడిపోయి సాఫ్ట్వేర్ కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇలాంటి పాత్ చూస్ చేసుకుంటుంటే ఎందుకు రైటింగ్ మీరు చూస్ చేసుకున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ చాలా ఇష్టం. రైటింగ్ కన్నా చెప్పాలి అంటే నాకు స్టోరీస్ క్రియేట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సో 5 years ఉన్నప్పటి నుంచే నేను ఇలా పుస్తకాలు చదవటం, ఆబ్వియస్లీ ఫెయిరీ టేల్స్, కామిక్స్ అవన్నీ. తర్వాత ఇంకా నవలలు చదవటం. నేను మోర్ ఇంటూ ఫిక్షన్ అనమాట. లైక్ ఐ సెట్ స్టోరీస్ క్రియేట్ చేయడం. మా ఇంట్లో 10,000+ బుక్స్ ఉన్నాయి. సో డాడ్ లిటరేచర్ చాలా అనమాట. అందుకోసమే నాకు కూడా ఇది వచ్చింది. నేను పబ్లిక్ హెల్త్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. 4 months అలా చేసి అది క్విట్ చేసేసి ఇప్పుడు ఫుల్ టైమ్ ఆథర్ అయ్యాను. సో లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు, కరెక్ట్గా ఇయర్కి వచ్చింది. ఏంటి ఇప్పుడు ఇయర్ ఎలా, బుక్ ఫేర్ ఎలా నడిచింది? యాక్చువల్లీ ఈ ఫస్ట్ బుక్ నాకు లాస్ట్ ఇయర్ 2 monthsలోనే నేను 1000+ బుక్స్ సేల్ చేశాను. మన హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, గోవా బుక్ ఫేర్ కలిపి. సో అది బాగా సేల్ అయింది. ఇది జస్ట్ 1 month అవుతుంది. ఇది ఆల్రెడీ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఇప్పుడే స్టాక్ వచ్చింది. ఆల్మోస్ట్ 250 కాపీస్ అయిపోయాయి ఇది. సో ఎస్, యాక్చువల్లీ చెప్పాలంటే క్రౌడ్ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా ఎక్కువ ఉంది, ట్రిపుల్ ఉంది అని చెప్తాను నేను. సో ఇక్కడ డైరెక్ట్ మీరే ఆథరే ఇక్కడ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ వచ్చి వాళ్ళు కాంప్లిమెంట్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. చదివిన ఎయిదర్ ఒక 5 pages చదివినా కూడా వచ్చి చెప్తూ ఉంటారు వాళ్ళ రివ్యూస్. సో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, దీనికి వచ్చింది ఏంటి? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇది యాక్చువల్లీ కిల్లర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత. సో నా రైటింగ్ స్కిల్స్కి వాళ్ళు బాగా మెచ్చుకున్నారు. ఎందుకంటే ట్విస్ట్స్ మీద ట్విస్ట్స్ ఉంటాయి అన్నమాట, ఎవరు ఏంటి అని చెప్పి. సో వాళ్ళు చాలా నచ్చింది. ఇది వచ్చేసి నేను కొంచెం మన ఇండియన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ కల్చర్ యాడ్ చేసి ఆ బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చాను. సో వాళ్ళు అన్నారు ఆ లిటరరీ ఆస్పెక్ట్లో తీసుకొని రావడం వల్ల వాళ్ళకి అది అది నాకు దాంట్లో కూడా వాళ్ళకి ఆ లవ్ స్టోరీ పరంగా చాలా బాగా రాశాను. అండ్ రీసెంట్
రీసెంట్గా మూవీస్లా కాకుండా కొంచెం కొత్తగా ఉంది అని చెప్పారు. అది నాకు ఇట్స్ అ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సో చాలా ఐ మీన్ పెద్ద పెద్ద సినిమాలు, గొప్ప గొప్ప బ్లాక్ బస్టర్ లైన్ సినిమాలు, పుస్తకాల నుంచి పుట్టుకొచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఈ రెండు కూడా సినిమాగా అనువాదం చెందాలి, చాలామంది దీని నుంచి అడాప్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నారా? అప్రోచ్ అయితే అయ్యారు. సో నాకేం తెలీదు ఫిలిం బ్యాక్గ్రౌండ్ అవన్నిటి గురించి, ఇంకా నేను చూస్తున్నాను. యాక్చువల్లీ ఈ పుస్తకం ఉంది కదా, ఇది నేను యాక్చువల్లీ సగం రాస్తున్నప్పుడే ఒకసారి అడ్విశేషు సార్ది ఇంటర్వ్యూ చూస్తున్నాను అనమాట. సో కొంచెం క్యారెక్టర్ నాకు సిమిలారిటీస్ కనిపించాయి. సో అనుకున్నాను దట్ ఆ సార్కి ఈ బుక్కి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి. సో ఎస్, ఒకవేళ ఛాన్స్ దొరికితే నాకు సార్ ఐ మీన్ ఫిలిం కోసం అని కాదు, అతని నుంచి నాకు జస్ట్ ఒక రివ్యూ ఇవ్వటానికి కోసం అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంజల్ బుక్, ఈ బుక్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఏంజల్ నేను ఇప్పటిదాకా అసలు ఏమీ అనుకోలేదు. అంటే లవర్ బాయ్స్ ఎవరున్నారు మన ఇండస్ట్రీలో? ప్రస్తుతానికి రోషన్ ఓకే, రోషన్ నేను ఎస్ యాక్చువల్లీ అది అతనిది ఇంతకలా ఏదో రీల్ వస్తూ ఉంటే చూశాను. అప్పుడు అనుకున్నాను ఓకే ఏంజల్కి రోషన్ బాగా సెట్ అవుతాడు అని చెప్పి. ఎస్. సో ఏంజల్ అంటే మరి అమ్మాయి కదా, మీరు అబ్బాయిని అంత అందంగా చూపించేస్తే మరి అమ్మాయి డామినేట్. ఇద్దరు అందంగానే ఉంటారు. సో గుడ్ లుకింగ్ కపుల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో నిన్నటి వరకు మాకు సొంత ఇల్లు లేదనమాట, బట్ ఈరోజు మాకు కూడా సొంత ఇల్లు దొరికింది, సొంత ఇల్లు ఉంది, కొన్నాను నేను బుక్. అండ్ ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పటిలాగే ఈసారి బుక్ ఫెయిర్ అంగరంగ వైభవంగా స్టార్ట్ అయ్యి అద్భుతంగా ఎండ్ అయిందనమాట. ఈరోజు లాస్ట్ డే మనం ఉన్నాం. రోజుకి 1,00,000 మందికి పైగా జనం బుక్ లవర్స్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఈవెన్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇలా బుక్స్ మీద. అంటే 368 స్టాల్స్ పెట్టడం అనేది లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు స్టాల్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. బుక్స్ కూడా వేల పుస్తకాలు ఇక్కడ ప్రచురణ అయ్యి ఇక్కడ అమ్ముడైనాయి అనమాట. సో ఈ సంస్కృతి ఇంకా ఇలా ముందుకు సాగాలని, హైదరాబాద్లో ఇలాంటి బుక్ ఫెయిర్స్ ఎన్నో కండక్ట్ చేయాలని, కొత్తగా పుట్టుకు రావాలని, మన సంస్కృతిని, ఈ ఫిజికల్ బుక్ కల్చర్ని ఇంకా మున్ముందుకు తీసుకువెళ్ళాలని, పాఠకులు పెరగాలని మనస్ఫూర్తిగా మేము కూడా ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. దిస్ ఈస్ దర్శన్. జై హింద్.